వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆర్గానిక్ ఉత్పత్తులకు కొత్త ప్రపంచం. రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ప్రధాని వెల్లడి. తప్పుంటే ఉరి తీయండి అని చెప్పగలరా? మాజీ సీఎం జగన్ కు షర్మిల సూటి ప్రశ్న. 21 రోజుల్లో కొత్త స్మార్ట్ రైస్ కార్డులు, మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియ అన్న మంత్రి మనోహర్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న యాజమాన్యం. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ఓ వైవిధ్యం ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఆ వైవిధ్యమే ఈశాన్య రాష్ట్రాలకు బలమని ఆయన స్పష్టం చేశారు. భారతదేశమే ఒక వైవిధ్య భరితమైన దేశమని ఆయన తెలిపారు. అలాంటి దేశంలో ఈ ఈశాన్య రాష్ట్రాల ప్రాంతం అత్యంత వైవిధ్య భరితమైన భాగమని అభివర్ణించారు. న్యూఢిల్లీలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను ప్రధాని మోదీ ఈ రోజు ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల వైవిధ్యానికి వాణిజ్యం నుంచి సంప్రదాయం వరకు, వస్త్ర రంగం నుంచి పర్యాటకం వరకు బలాన్ని ఇస్తుందన్నారు. టీ, వెదురు ఉత్పత్తులకు సహజ వాయువు, క్రీడలు, నైపుణ్యానికి ఈశాన్య రాష్ట్రాలు పర్యాయ పదమని చెప్పారు. ఇక ఆర్గానిక్ ఉత్పత్తులకు సైతం ఈ రాష్ట్రాలు కొత్త ప్రపంచమని కీర్తించారు. అలాగే దేశానికి ఈశాన్య ప్రాంతం శక్తి కేంద్రమన్నారు. కానీ తమకు మాత్రం ఈ ఈశాన్య రాష్ట్రాలు అష్టలక్ష్ములతో సమానమని ఆయన అభివర్ణించారు. గతంలో ఈశాన్య రాష్ట్రం అంటే సరిహద్దు ప్రాంతంగా మాత్రమే అంతా భావించేవారని గుర్తు చేశారు. కానీ ఆయా రాష్ట్రాలు నేడు అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నాయన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు పర్యాటక రంగాన్ని ఆకర్షణీయంగా చేస్తాయన్నారు. అంతేకాకుండా అవి పెట్టుబడిదారులకు మరింత విశ్వాసాన్ని అందిస్తాయని చెప్పారు. इस काम के लिए बहुत बहुत बधाई देता हूं। आपके प्रयासों से वहां इन्वेस्टमेंट के लिए एक शानदार माहौल बना है। नॉर्थ ईस्ट राइजिंग समिट, इसकी सफलता के लिए मेरी तरफ से, भारत सरकार की तरफ से आपको बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, भारत को दुनिया का सबसे डाइवर्स नेशन कहा जाता है और हमारा नॉर्थ ईस्ट इस डाइवर्स नेशन का सबसे डाइवर्स हिस्सा है। ट्रेड से ट्रेडिशन तक, टेक्सटाइल से टूरिज्म तक, नॉर्थ ईस्ट की डाइवर्सिटी ये उसकी बहुत बड़ी स्ट्रेंथ है। नॉर्थ ईस्ट यानी बायो इकोनॉमी और बाम्बू, नॉर्थ ईस्ट यानी टी प्रोडक्शन एंड पेट्रोलियम, नॉर्थ ईस्ट यानी स्पोर्ट्स एंड स्किल, नॉर्थ ईस्ट यानी इको टूरिज्म का इमर्जिंग हब, नॉर्थ ईस्ट यानी ऑर्गेनिक प्रोडक्ट की नई दुनिया, नॉर्थ ईस्ट यानी एनर्जी का पावर हाउस। इसलिए नॉर्थ ईस्ट हमारे लिए अष्टलक्ष्मी है। अष्टलक्ष्मी के इस आशीर्वाद से नॉर्थ ईस्ट का हर राज्य कह रहा है, हम निवेश के लिए तैयार हैं, हम नेतृत्व के लिए तैयार हैं। साथियों, विकसित भारत के निर्माण के लिए पूर्वी भारत का विकसित होना बहुत जरूरी है और नॉर्थ ईस्ट पूर्वी भारत का सबसे अहम अंग है। हमारे लिए इसका मतलब सिर्फ एक दिशा नहीं है, हमारे लिए ईस्ट का मतलब है एम्पावर, एक्ट, स्ट्रेंथन एंड ट्रांसफॉर्म। पूर्वी भारत के लिए यही हमारी सरकार की नीति है। यही पॉलिसी, यही प्रायोरिटी आज पूर्वी भारत को, हमारे नॉर्थ ईस्ट को
ग्रोथ के सेंटर स्टेज पर लेकर आई है। వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మద్యం కేసులో తాను నిర్దోషినని చెబుతున్న జగన్ తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిలా తప్పుంటే ఉరి తీయండి అని ధైర్యంగా ఎందుకు ప్రకటించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పలేని పరిస్థితిలోనే జగన్ ఉన్నారని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం విధానానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ తాను ఏ తప్పు చేయలేదని అంటున్నారని షర్మిల గుర్తు చేశారు. ఏ విచారణకైనా సిద్ధమని, సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో అయినా దర్యాప్తు చేయించుకోమని మీరు ఎందుకు ధైర్యంగా చెప్పడం లేదు అని షర్మిల నిలదీశారు. అసెంబ్లీ వేదికగా రికార్డుల్లో ఈ విషయాన్ని చెప్పాలని, అలా చెప్పకపోవడమే ఆయన తప్పు చేశారనడానికి నిదర్శనమని ప్రజలు భావిస్తున్నారని ఆమె అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు జగన్ ఎందుకు హాజరు కావడం లేదని షర్మిల ప్రశ్నించారు. కనీసం మీడియా సమావేశంలోనైనా మద్యం అమ్మకాలను కేవలం నగదు రూపంలోనే ఎందుకు చేశారనే దానికి ప్రజలు సమాధానం ఆశిస్తున్నారని విమర్శించారు. తన చుట్టూ ఉన్నవారంతా మంచివారని, మచ్చలేని వారని చెప్పడం, సిబిఐ చేత దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి వంటి వారిని అమూల్ బేబీ చిన్నవాడు ఏమీ తెలియదు అంటూ పక్కన పెట్టుకుని తిరగడాన్ని షర్మిల తప్పుపట్టారు. అలాంటి వారికి మీరిచ్చే సర్టిఫికేట్లు ఎవరికి కావాలి? నిజంగా నిర్దోషి అయితే వ్యవస్థలో నిరూపించుకోవడానికి మార్గాలున్నాయి, కానీ మీరు ఆ పని చేయడం లేదు అని షర్మిల అన్నారు. ఈ వైఖరే జగన్ దోషి అనే భావనను ప్రజల్లో కలిగిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. లిక్కర్ మాఫియా జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యవహరించాలి? రాజశేఖర్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి. ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ రిమెంబర్ నాన్నగారు ఇది చెప్పారు. రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు, మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే వేసుకోండి, నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి. ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి. మీరు సిబిఐని పిలుస్తారా, లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేపిస్తారా? మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి, నా తప్పు లేకపోతే నన్ను ఉరి తీయండి అని మీరు అనలేకపోతున్నారు అంటేనే మీరు దోషి అని ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? వారు ఎందుకు ఇప్పుడైనా మీడియా మీటింగ్ చెప్తున్నారు కదా, ఇప్పుడైనా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు అమ్మాము అన్న సమాధానం ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది చెప్పకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళు, మచ్చలేని వాళ్ళు, అవినాష్ను కూడా సిబిఐ దోషి అని ఆరోపిస్తుంది. అలాంటి వాడిని పట్టుకొని అమూల్ బేబీ చిన్నవాడు ఏం తెలియదు అని పక్కనే పెట్టుకొని తిరిగిన వాళ్ళు మీరు. మరి మీరు చెప్పే స్టేట్మెంట్లకి మీరు నా పక్కనే పెట్టుకున్నాను వీళ్ళని కాబట్టి వీళ్ళంతా మచ్చలేని మనుషులు అని మీరు ఇచ్చే క్రెడిట్ ఎవరికి కావాలండి? మీరు నిజంగానే నిర్దోషులైతే ఒక పద్ధతి ఉంది, ఈ సిస్టంలో ఒక పద్ధతి ఉంది, హౌ యూ కెన్ కమ్ అవుట్ యాజ్ అన్ ఇన్నోసెంట్. బట్ అది చేయటం లేదు కదా మీరు. వెరీ డిసప్పాయింటింగ్. రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేపట్టాం అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 ఏళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేశామన్నారు. దేశంలో 95% ఈకేవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. 60,000 మంది కొత్త రైస్ కార్డులు కావాలని దరఖాస్తు చేశారు అని చెప్పారు. గత 15 రోజులుగా ప్రజలు కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవం అని మంత్రి అంగీకరించారు. ఎన్డీయూ వాహనాలను తొలగించడం ద్వారా రేషన్ మాఫియాను అరికట్టాం అని మంత్రి వెల్లడించారు. ఆ 3 సర్వీసెస్ ఏంటంటే ఈకేవైసీ ద్వారా మీరు నో యువర్ ఈకేవైసీ స్టేటస్ ఒకటి, రెండోది మీ ఆధార్ సీడింగ్ లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే, మార్పులు చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. మూడోది నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు మీకు రైస్ కార్డ్స్ సరెండర్ చేయాలనుకుంటే మీరు కేవలం వాట్సాప్ ద్వారానే, మనమిత్ర యాప్ ద్వారానే మీరు సరెండర్ చేసుకోవచ్చు. ఈ 3 సర్వీసెస్ మేము ఎనేబుల్ చేసాం. దీంతో పాటు ఈ 4 సర్వీసెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకెళ్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొత్త రైస్ కార్డ్స్ కోసం అప్లికేషన్లో మాత్రం ఎక్కడ ఏమీ జాప్యం లేదు, దాంట్లో ఎక్కడ ఏవి టెక్నికల్ ఇష్యూస్ లేవు. ఈ రోజు వరకు వచ్చిన 60,791 రైస్ కార్డ్ అప్లికేషన్లు ఖచ్చితంగా మేము 21 రోజుల లోపే వాటిని మేము ప్రాసెస్ చేసి మేము జూన్ మాసంలో ఇవ్వబోయే కొత్త రైస్ కార్డులు, స్మార్ట్ కార్డులు ఏవైతే ఇస్తున్నామో వాటితో పాటు ఇవి కూడా మేము రెడీ చేసుకుంటాం.
అందులో ఎక్కడ కూడా జాప్యం లేదు. చివరిలో మరొకసారి ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇది క్లోజింగ్ డేట్ అనేది లేదు. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో అయిపోతుందనే భావన తెచ్చుకుని మీరు హడావుడిగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో మీరు పడుతున్న ఇబ్బందులు గమనించి మేము ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వీస్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా, క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వీలైనంత త్వరలో కేవలం వాట్సాప్ ద్వారానే మీరు ఈ సర్వీసెస్ పొందుపరుచుకునే విధంగా మా పౌర సరఫరా శాఖ నుంచి తప్పకుండా మీకు అందుబాటులో ఉండేటట్టు ఈ నిర్ణయం తీసుకుంటామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుపుతాం. సార్, ఈ వెహికల్స్ పరిస్థితి ఏంటి సార్? వెహికల్స్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ MDU వాహనాలు రద్దు చేసిన తర్వాత ఆ రోజు చాలా స్పష్టంగా వివిధ కార్పొరేషన్ 5 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో, SC కార్పొరేషన్, ST కార్పొరేషన్, BC కార్పొరేషన్, EBC కార్పొరేషన్ మరియు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్, వాళ్ళ దగ్గర ఎవరైతే లబ్ధిదారులు ఒప్పందం చేసుకుని ఈ వాహనాలు తీసుకున్నారో 10% కట్టి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఈ వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఆ రోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. సో దీనికి ఆర్థిక భారం మా పైన, ప్రభుత్వం పైన పడుతున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లు, ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు కూడా ఆ వాహనాలు వాడుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు, గూడ్స్ క్యారియర్గా వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని మేము ఆల్రెడీ 5 వివిధ డిపార్ట్మెంట్స్ మరియు అక్కడ ఉన్న పెద్దలతో కూడా మాట్లాడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్లు తప్పకుండా వీళ్ళకి ఆ వెసులుబాటు కల్పించి రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత, జియో వచ్చిన తర్వాత యాసెట్ ట్రాన్స్ఫర్ అనేది ఆ లబ్ధిదారుల పేరు మీద చేసేస్తాం. అంటే రేషన్ తీసుకునే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి రైస్ ఇస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు వచ్చిన మాకు ఫీడ్బ్యాక్ అయితే 90% మంది ఈ నిర్ణయం పైన హర్షం వ్యక్తపరిచారు. గతంలో ఉన్న ఈ వ్యవస్థ 29,000 రేషన్ షాపులు, వీటన్నిటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో జూన్ 1 నుంచి మెరుగైన సేవలు అందించే విధంగా, పారదర్శకంగా, పకడ్బందీగా, ఇందాక నేను మీకు గతంలో మీకు చెప్పినట్టు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, దివ్యాంగులకి సుమారు 15,50,000 మందికి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి చూపిస్తాం ఈ జూన్ మాసం నుంచి అని మీకు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గతంలో చేసిన అభూత కల్పన డోర్ డెలివరీ ఏదైతే అన్నారో ఏ ఒక్క డోర్కి కూడా డెలివరీ చేయలేదు. కేవలం వీధి చివరికి వచ్చి వ్యాన్ నిలబడి మేము డెలివరీ చేసామని చెప్పి నమోదు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు తప్ప ఎవరికి కూడా ఇంటింటికి వీళ్ళు సరఫరా చేయలేదు. జూన్ 1 నుంచి మా ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లు ఖచ్చితంగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా సహకరించి ఇంటింటికి దివ్యాంగులకి మరియు వృద్ధులకి ఈ రేషన్ అందించేటట్టు చర్యలు చేపట్టారు. కేవలం రైసును పంచదార వేస్తారు. మీ సంవత్సరం కూటమి పాలనలో కందిపప్పు కానీ మిగతా వగైరా సరుకులు కానీ ఇంకా ఇచ్చే ఉద్దేశం మీరు ఫాలో కాలేదేమో. దాదాపు 8 నెలల్లో మేము కందిపప్పు కూడా ఇచ్చామండి. ఇప్పుడు ఆ రేట్ బాగా తగ్గిపోయింది కాబట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు మా కార్పొరేషన్ నిలబడదు. సో ప్రస్తుతం మేము అందించగలిగేది, మాకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న మా ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళడానికి ప్రధానంగా మేము చేసేది బియ్యం పంపిణీ, అదేవిధంగా పంచదార, ఈ 2 చేస్తాం. అవసరం ఉన్నప్పుడు కందిపప్పు, పామ్ ఆయిల్ కూడా తప్పకుండా చేస్తాం. గతంలో మీ దగ్గర ఉన్న బియ్యం నిలవలనే ఇప్పుడు వదిలించుకోవడానికి చూస్తుంది ప్రభుత్వం అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న ఇచ్చారు కదా సార్, ముందు బియ్యం పంపిణీ. FCI కార్పొరేషన్ దగ్గర ఉన్న నిల్వలు దాన్ని బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఎక్స్పోర్ట్ని ఫ్రీ చేసేసారు. ఇదివరకు కొన్ని నిబంధనలు ఉండేవి, ఆ నిబంధనలన్నీ కూడా తొలగించి ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్ అనేది చాలా ఫ్రీగా చేసేసారు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే మనకి నిల్వలు ఎక్కువ ఉన్నాయని ఆలోచనతో రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం మనం కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్లాలన్నప్పుడు తప్పకుండా ఆ కార్యక్రమంలో భాగస్వాములై మనం కూడా కొన్ని మార్పులు చేస్తూ తీసుకొస్తూనే వస్తాం. గత ప్రభుత్వంలో వైసీపీ టీడీపీ కార్యకర్త రేషన్ కార్డులు ఏ కారణం లేకుండా తీసేశారు సార్. మళ్ళీ రిటర్న్ గా మీరు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, వాటికి ఇచ్చాం కదండి. ఇప్పుడు అవకాశం మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెడుతున్నారు కదా సార్. ఇవ్వండి, అదే అంటున్నాను. ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్ మీకు సంఖ్య చెప్పాను. ఖచ్చితంగా ఈ KYC 95% పైన పూర్తయింది. 22 లక్షల్లో మనం ఈ రోజు వరకు అప్లై చేసింది 5 లక్షల మంది.
దాని అర్థం అదే కదా. పాపం ఎవరికైతే అన్యాయంగా కొన్ని సందర్భాల్లో కావాలని కార్డులు తీసేయడం, కుటుంబంలో కలహాలు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఈ హౌస్ మ్యాపింగ్ ద్వారా ఏంటంటే ఈ రోజున ఇబ్బందికరమైన పరిస్థితి. దాని సమస్య ఎట్లా పరిష్కారం చేయాలో కొంచెం హై లెవెల్ మీటింగ్ పెట్టుకుంటాం ఈ వారంలోనే. ఆ సమస్య కూడా మేము పరిష్కారం చేస్తాం. సార్, రేషన్ మాఫియాని కంట్రోల్ చేయడానికి ప్రధానంగా మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? నంబర్ 1, MDU వాహనాలు తొలగించడం, అది చేసాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జవాబుదారీతనం పెంచడానికి కోసం యాప్ తయారు చేశారు. స్పెసిఫిక్గా ఫేర్ ప్రైస్ షాపులో ఈ యాప్లు ఎక్కడికెక్కడ ఏ రోజుకి ఆ రోజు గంటకి నమోదయ్యేటట్టు మా కమిషనర్ గారి నేతృత్వంలో జరుగుతుంది. మూడోది, అక్కడ కూడా మా కార్యక్రమాలు చేసే విధంగా ప్రజలకి సంతృప్తి చెందే విధంగా ఏ ఒక్క గింజ కూడా డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ కూడా ఒక దృఢమైన నిర్ణయంతో ముందు సాగుతున్నారు. వాళ్ళు కూడా సహకరిస్తారు ఈ కార్యక్రమం. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 2 విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్టీల్ మెల్టింగ్ షాప్ 2లోని ఒక పైప్ లైన్ దెబ్బతినడంతో ఆయిల్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక దళాలు, రెస్క్యూ టీంలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద తీవ్రత, నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహావిశాఖ నగర ప్రజలపై ఆస్తి పన్ను భారాన్ని 20% పెంచుతూ ఆదేశాలు ఇవ్వడం కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్యని సిపిఎం కార్పొరేటర్ గంగారావు మండిపడ్డారు. విశాఖ మేయర్కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆస్తి మూల విలువపై గత ప్రభుత్వం పన్ను విధిస్తే దాన్ని రద్దు చేస్తామని కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత భారం మరింత మోపడం ప్రజలను దోచుకోవడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. జీవీఎంసీకి నిధులు ఇవ్వాల్సింది పోయి పన్నులను ఇష్టానుసారంగా విధించడం ప్రజలను దోచుకోవడమేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరోసారి భారీగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఉండేటటువంటి ప్రజల మీద ఆస్తి పన్ను పెంచాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కనీసంగా ప్రతి ఇంటి దగ్గర నుండి 20% ఆస్తి పన్ను పెంచాలని ప్రతిపాదనలతోటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 463 కోట్ల రూపాయలు అదనంగా ఏడాది ఆస్తి పన్ను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్క విశాఖపట్నంలోనే 112 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను అదనంగా పెనాల్టీల రూపంలో వసూలు చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. గత ఎన్నికల్లో మీరు చెప్పింది ఏమిటి, ఇప్పుడు చేస్తుంది ఏమిటని నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. గత ఎన్నికల్లో మాకు కానీ ఓట్లేస్తే గత వైసీపీ ప్రభుత్వం భారీగా పెంచిన ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్నుని మేము సమీక్షించి తగ్గిస్తాము, ఆస్తి పన్ను భారం లేకుండా చేస్తామన్నారు. అలాగే ప్రతి ఏడాది 15% ఆస్తి పన్ను ఆటోమేటిక్గా పెంచేటటువంటి విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఓట్లేపించుకొని సంవత్సరం అధికారం వెలగబెట్టి ఇప్పుడు తిరిగి ఆ 15% అలానే కొనసాగిస్తూ ఇప్పుడు మరో 20% ఆస్తి పన్ను వడ్డించడానికి మీరు ఏం మొహం పెట్టుకొని ఆదేశాలు ఇచ్చారని నేను కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. ఈ కొత్త ప్రతిపాదన వలన ప్రతి మున్సిపాలిటీలోనూ, ప్రతి కార్పొరేషన్లో కూడా, విశాఖపట్నంలో కూడా ప్రతి ఇంటికి సర్వే చేయబోతున్నారు. రీసర్వే అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే చేశాడు కదా భూములకి, అలాంటి రీసర్వే పట్టణాల్లో అన్ని ఇళ్ళకి తీసుకురాబోతూ ఉన్నారు. ప్రతి ఇంటిని కొలుస్తారంట. వాళ్ళ ఇంటికి ప్లాన్ ఉందా, ప్లాన్ లేదా, ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టారా, ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టకపోతే అదనంగా ఒక 5%, 10% కానీ అదనంగా కానీ నిర్మాణం చేస్తే అటువంటి దానికి 25% పెనాల్టీ వేస్తారంట.
ఒక 50 గజాలకో 60 గజాలకో 200 గజాలకో 150 ప్లాన్ లేదనుకోండి, దానికి 2.5 రెట్లు పెనాల్టీ వేస్తారంట. అంతేకాదు ప్లాన్ ఉల్లంఘన ఒక 12% 13% జరిగిందనుకోండి, వాళ్ళకి అదనంగా ఆస్తి పన్ను 50% వేస్తారంట. ఈ విధంగా ఎడాపెడా ఆస్తి పన్ను వేయటం కోసం రీసర్వే పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు అన్ని కార్పొరేషన్లో కూడా ఇంటింటికి సర్వే చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. రేపు ఇళ్ళకు వస్తారు, టేబుల్ పెట్టుకొని ఇల్లు కొలిసి ఆ విధంగా మీ ఇల్లు సక్రంగా లేదు, మీ ఇంటి ఆస్తి పన్ను అదనంగా ఎంత కట్టాలనేటువంటిది తాకీదులు అనేటివి పోతున్నారు. అంతేకాదు ఆ ఇంటి ముందులో కానీ చిన్న షాపు కానీ ఉందనుకోండి, దాని కమర్షియల్ కింద మార్చేసి దాని ఆస్తి పన్ను 2.5 రెట్లు పెంచబోతున్నారు. ఎవరన్నా ఆఫీస్కి కానీ అద్దెకిస్తే ఆ ఇల్లు వాణిజ్య సంస్థగా మార్చేసి ఆ ఇంటి మీద 2.5 రెట్లు ఆస్తి పన్ను వేయాలని షరతులు విధించారు. ఈ విధంగా ఎడాపెడా ఆస్తి పన్ను విధిస్తూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ఏమైనా డబ్బులు ఇచ్చాడా? రాజ్యాంగం ప్రకారం ఇవ్వాలి. ఒక విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ఏడాదికి తలసరి గ్రాంట్ కిందగా కానీ నిధుల కిందగా కానీ అభివృద్ధి నిధుల కిందగా కానీ 1000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలి. ₹1 ఇవ్వలేదు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఏమి ఇవ్వలేదు. ఇక డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారు. ఇవ్వకపోగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులే 350 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు అభిషేక సేవలో దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, సినీ నిర్మాతలు బండ్ల గణేష్, కేవీరావు, తానా మాజీ అధ్యక్షుడు సతీష్ ఈ రోజు వేకువజామున అభిషేకం సేవలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బెజవాడ ఇంద్రకీలాద్రిలో గల కనకదుర్గ అమ్మవారిని టాలీవుడ్ హీరోయిన్ నితి అగర్వాల్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. బెజవాడ వచ్చినప్పుడల్లా అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని నితి అగర్వాల్ చెప్పారు. హీరోయిన్ తో ఫోటోలు దిగేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వెంచేసి ఉన్న చందన స్వరూపి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అభివృద్ధిపై అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన ఆలయాలలో వాడపల్లి వెంకన్న ఆలయం ఒకటి కావడం విశేషమన్నారు. ఇటీవల కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు కూడా ఈ ఆలయంపై చర్చ జరపడం చాలా సంతోషమన్నారు. భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. రానున్న రోజులలో ఈ ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ ద్వారా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. మంత్రి వెంట కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్టీఓ శ్రీకర్, ఆలయ ఈవో ఎన్ సూర్యచంద్రరావు ఉన్నారు. వాడపల్లిలో వెలిసినటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలా సార్లు అనుకున్నా. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈరోజు దర్శించుకునే అవకాశం కలిసింది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు 18వ శతాబ్దంలో వెలిసినటువంటి స్వామివారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ స్వామికి చాలా ప్రసిద్ధి, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో కేబినెట్ లో కూడా ఈ ఆలయం గురించి, ఈ ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చర్చకు వచ్చిందంటే ఈ ఆలయానికి ఎంత ప్రాచుర్యత ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. అదృష్టం ఏమిటంటే మన వాడపల్లిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఆ 6-7 దేవాలయ సరస్సుల్లో చేరడం చాలా ఆనందం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. రేపే కమిషనర్ గారు వచ్చి ఒక ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయాలి. తయారు చేసి ఇక్కడ స్థలం కూడా ఉంది.
భక్తులు విపరీతంగా ఒక నమ్మకం, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 7 శనివారాలు వెళ్ళిసారంతా 7 ప్రదక్షిణలు చేస్తే కోరిన ప్రతి కోరిక తీరుతుందని చెప్పి వాడవాడలా ప్రతి మనిషికి ఇది చేరువైంది. కాబట్టి విపరీతంగా భక్తులు తాకిడి పెరిగింది. దానికి కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు వచ్చిన వాళ్ళకి వసతి కానీ, అదేవిధంగా ఇక్కడ మిగతా సౌకర్యాలన్నీ కూడా సమకూర్చడానికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి తప్పనిసరిగా ఈ ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆలయ కమిటీలు కూడా ఈ మధ్యనే నోటిఫికేషన్ ఇచ్చాం. 3 కేటగిరీల్లో ఉన్నాయి. ముందు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఏసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీలన్నింటికీ నోటిఫికేషన్ ఇచ్చి ఒక వారం 10 రోజుల్లోనే అవన్నీ పూర్తి చేసి నెక్స్ట్ ఫేజ్లో ఈ మధ్యన మీరు చాలామంది అనుకోవచ్చు చాలా రోజులైంది మా ఆలయానికి మరి ధర్మకర్తలు మండలేయడం లేదని. ఇది ప్రముఖ దేవాలయాల సరస్సుని చేరింది కాబట్టి ఇది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహకారంతో తొందరగానే దీనికి కమిటీ కూడా వేసి ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. నంద్యాల పట్టణంలో జిల్లా మినీ మహానాడు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ఆమోదించారు. రాష్ట్ర R&B శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రొటేషన్ పద్ధతిలో ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయి, ఎవరూ నిరాశ చెందొద్దని కోరారు. రాష్ట్ర న్యాయ మైనారిటీ శాఖ మంత్రి NMD ఫరూక్ మాట్లాడుతూ కడపలో ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగబోయే మహానాడు విజయవంతం చేయాలని కోరారు. అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి, శ్రీశైలం ఎమ్మెల్యే బుద్ధ రాజశేఖర్ రెడ్డి కూడా ప్రసంగించారు. రొటేషన్ లో ఇప్పుడు 2 సంవత్సరాలకు ఎవరైతే పదవులు ఉన్నాయో వాళ్ళది అయిపోయిన తర్వాత రొటేషన్ పద్ధతిలో చేసిన ప్రతి కార్యకర్తకు కొద్దిగా లేట్ అయినా కానీ కూడా చాలా మందికి అవకాశాలు వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా అందరికీ న్యాయం జరుగుతుందని కూడా మీకందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. పార్టీ పరిస్థితులు, పార్టీలు తీసుకోవచ్చిన కార్యకర్తలు తీసుకోవచ్చిన అనేక విషయాలు బుద్ధ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. చాలా వివరంగా, చాలా విలువైన పాయింట్లు ఆయన చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి కార్యకర్త మీరు ఆలోచన చేయాలి. మీరు ఫీల్డ్లో ఉంటారు, మీరు కింద గ్రామాలలో ఉంటారు, మీరు ఇచ్చిన సూచనలు, మీరు చెప్పినటువంటి ఆధారం మీదనే శాసనసభ్యులం కానీ మంత్రులం కానీ మేమందరం కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా కమిటీలు కూడా తొందరగా వేయాలి. మీరు ఇచ్చినటువంటి కమిటీల ఆధారంగానే మళ్ళీ అందరికీ కూడా పదవులు దక్కుతాయని కూడా తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా R&B శాఖ గురించి నా మీద ఎంతో నమ్మకంతో పెట్టారు. ఒక ఉన్నతమైన పదవి ఇచ్చారు. రాష్ట్రంలో 2-3 స్థానాలలో ఉన్నటువంటి పదవిని నాకు ఇచ్చినందుకు ఈ సభ ద్వారా, నా నియోజక ప్రజల ద్వారా, నీ యొక్క జిల్లా ప్రజల ద్వారా చంద్రబాబు గారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ వారికి ఈ యొక్క ప్రజల తరపు నుంచి, నా తరపు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. లోకేష్ బాబు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మహాసభలు ఆనాడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి సభ. ఆ సభలో మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని పెంచేలాగా మొత్తం ప్రపంచ దేశాలలో ఉన్న నాయకులందరికీ స్వయాన్న ఆయన సొంతంగా రాసి లెటర్లు పంపించి ఆహ్వానించారు. ఆ రోజు నందమూరి తారక రామారావు అంత గొప్ప వ్యక్తులు వెనకాల కూర్చొని ఉంటే ఆయన సభ మొదలు పెట్టినప్పుడు కింద కూర్చొని నేను ఫొటోస్ చూశాను. నేను ఎంత గొప్పగా ఉండింది ఆ ఫొటోస్. ఆయన అంత పెద్ద ఆయన సభలో స్టేజ్ పైన కింద కూర్చొని ప్రసంగిస్తుంటే ప్రతి ఒక్కరు వెనకాల నాయకులు అందరూ లేచి చప్పట్లు కొడుతూ ఆయనకు నమస్కారాలు పెడుతూ ఉంటే ఇంత గొప్ప నాయకులు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చారంటే అది మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం మహానాడు చేస్తూ ఉన్నాం. కొన్ని సంవత్సరాలు మిస్ అయినా, ఆఖరికి కరోనా సమయంలో కూడా మనం మహానాడు చేశాము. ఈసారి అప్పుడు మహానాడు, ఇప్పుడు వరకు జరిగిన మహానాడు ఒకెత్తు అయితే ఈ సంవత్సరం జరగబోయే మహానాడు ఇంకొక ఎత్తు. ఎందుకంటే
ప్రత్యర్థి కంచుకోటను బద్దలు కొట్టబోతున్నాం మనం అందరం. పులివెందలలో మన రాయలసీమ గడ్డపైన ఈసారి మహానాడు చేస్తున్నారంటే అది మన అందరికీ కూడా చాలా గర్వంగా చెప్పుకునే విషయం, మన ప్రతి ఒక్క రాయలసీమ వాసి. ఈ మహానాడు కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం 1982లో మార్చి 29న ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అట్టడుగునున్న అణగారిన వర్గాలంతా కూడా ముందుకు తీసుకొచ్చి ప్రజా పరిపాలన ఎట్లా ఉండాలనేది చూపించిన మహానుభావుడు. మరి దాంట్లో భాగంగానే మన పార్టీ కింది స్థాయి నుంచి ఏ విధంగా కార్యకర్తలు ఉండాలని చెప్పేసి ఏర్పాటు చేసుకొని ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో కూడా నాకు తెలిసి ఏ పార్టీ కూడా ఇంత స్ట్రాంగ్గా ఇంత కోట్లాది మంది కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 సంవత్సరాలుగా మీరందరూ పార్టీని మోస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. అందుకే ఈరోజు నేను మన ఈ నంద్యాల జిల్లా మహానాడు సభ ద్వారా పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో వాళ్ళందరికీ కూడా పార్టీలతో పాటు అలాగే రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్, ఎందుకంటే మంత్రివర్యులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, జిల్లాధ్యక్షుల ద్వారా దీన్ని మనం కొన్ని తీర్మానాలు చేసుకుంటాం కాబట్టి నియోజకవర్గాల్లో ఎట్లా చేసుకున్నారు. ఈరోజు మన జిల్లా మీటింగ్ కాబట్టి, ఎందుకంటే మనం ఇక్కడ చాలా కష్టాలు పడినా, ఇప్పుడు ఇందాక పెద్దలందరూ కూడా మాట్లాడినారు, వివరించారు, అరాచక పరంగా కల్లారా చూసినాం, దానికి సమాధి కట్టింది కూడా మనమే. అందుకే కష్టపడిన వాళ్లకు ఖచ్చితంగా దాదాపు చాలా కార్పొరేషన్లు ఉన్నాయి. మనం నేను జిల్లా అధ్యక్షుల గారికి మంత్రివర్యులకు విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే చాలా కార్పొరేషన్లు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి. దాదాపు అన్ని కార్పొరేషన్లకు అధ్యక్షులు తీసుకున్నారు, ఇంకా సభ్యులను తీసుకోవాల్సింది ఉంది. అందుకే ఈ సభ ద్వారా ఒక తీర్మానం చేయండి. మా రిక్వెస్ట్ ఇది, ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్పొరేషన్లో వీలైన వరకు ఆ కమిటీలలో మెంబర్లుగా వచ్చేటట్టు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏదో ఒక నియోజకవర్గానికి ఒక కార్పొరేషన్ రావడం, ఇంకొక నియోజకవర్గానికి లేకపోవడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా కార్పొరేషన్లు ఉన్నాయి మనకు. సో అన్నిట్లలో ప్రతి నియోజకవర్గం నుంచి వీలైన కాడికి వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పేసి దాన్ని మీరు రాసుకొని మంత్రులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, ఖచ్చితంగా ఇది జరిగి తీరాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.